శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీకు ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు, రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇంకా మీనరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉండబోతుందంటే, గురు భగవానుడు యోగంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. శని ప్రభావంతో క్రమశిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటాడు. నిదానంగా స్థిరంగా ఎదుగుతారు. వ్యాపారంలో పార్ట్నర్షిప్ దగ్గర గొడవ లేకుండా చూసుకోండి. విద్యార్థులకి అధిక శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీ ఖర్చుల్ని నియంత్రించాలి. ఏది ఖర్చు పెట్టాలో అది మాత్రమే ఖర్చు పెట్టండి. ఎందుకంటే లిక్విడిటీని పోగొట్టుకోకండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒక శస్త్రచికిత్స కూడా కనబడుతుంది ఆరోగ్యపరంగా. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఇది. మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకపోవడమే మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా కొత్త ఒప్పందాలు వ్యాపారంలో వేసినప్పుడు ఒకసారికి 2 సార్లు డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేయండి. కోర్టు వ్యవహారాలు చాలా చాలా కాంప్రమైజ్ అయితే మంచిదండి. తెంచేసుకోండి కాంప్రమైజ్. దీన్ని లాంగ్ టర్మ్ లాగకండి. ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం మీకు వచ్చేసి లక్కీ నంబర్ అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్ అని కూడా చెప్పచ్చు. ఈశాన్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ స్వామి గారిని, శంకరుడిని, ఎవరుంటే ఆ గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ గొప్ప స్థితికి వెళ్ళండి. మీరు చేయవలసినదల్లా కూడాను ఈ వారం అంతా కూడా మీరు చేయవలసినటువంటి ఒక దానం, పసుపు వస్త్రాలు లేదా పసుపు రిలేటెడ్ గా, లేదా మొక్కజొన్నలు అలాంటి, లేదా పసుపు రంగు కూరగాయలు, ఇలాంటి ఏమి ఉంటాయి పసుపు రిలేటెడ్ గా ఏమి ఉన్నాయో అవన్నీ కూడా దేవాలయాలకు, పేదవాళ్ళకు అందరికీ కూడా దానం వేయండి. ఓవరాల్ ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. కాస్మెటిక్స్ అంతా యూజ్ చేశారంటే జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు స్కిన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ స్కిన్ ద్వారా కూడా మీకు సర్జరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఓవరాల్ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి రేవతి నక్షత్రం మీనరాశి, పర్టికులర్ గా మీనరాశికి 2 రాశుల్లో కూడా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం బిజీ వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయ వస్తూ మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విదేశాల్లో ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం కోసం కష్టపడుతున్నానండి. నాకు చదువు అయిపోయి 2 ఏళ్ళుగా నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి, నాకు ఉద్యోగాలు కనబడట్లేదండి, లేదా నా ఉద్యోగం లే ఆఫ్ అయ్యి నేను ఇంట్లో ఉన్నానండి. గురుగారు మీరేమో చాలా బాగుంది అంటున్నారు, మాకు ఎప్పుడు వస్తుంది? గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్ మీ పక్కనే ఉంది, మీ ప్రయత్నం చేయండి, మీకోసమే ఉంది. విదేశాల వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. నేను చెప్పట్లేదు, అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాయి. గట్టిడి ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ కోపమే మీ శత్రువు. ఆ కోపాన్ని తగ్గించండి. అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. అద్భుతంగా ఉంటారు. విద్యార్థులు మంచి చదువు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త బ్లడ్ ప్రెషర్ రావడం, షుగర్ రావడం, ఇలాంటివి కొంచెం ఇబ్బందులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. దీన్ని కాస్త మీరు ఓవర్కమ్ చెయ్యక తప్పదు. ఇక్కడ వ్యాపారంలో
పార్ట్నర్షిప్ లో కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. అది కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. టైం బాగున్నప్పుడు మంచిది కదా. కోర్టు వ్యవహారంలో విజయం. రియల్ ఎస్టేట్ త్వరపడద్దు. పెట్టుబడి పెట్టారు కదా, వెయిట్ చేయండి, లేదా వెయిట్ ఫర్ ద డిస్కషన్. అన్ని చక్కగా జరుగుతుంది అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో హై రిస్క్ తీసుకోకండి, వాల్యూమ్ గా ప్లే చేయండి, బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి వాతావరణంపై దృష్టి పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా వాళ్ళకి, కళాకారులకి, టీవీ వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీడియా రంగం అని, పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ, అన్ని రంగం వారికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పచ్చు అని కూడా ప్రమాణంగా చెప్పచ్చు. ఇంకా ప్రేమికుల మధ్య భావోద్వేగం పెరుగుతుంది, జాగ్రత్త. ఓవరాల్ అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9. మరూన్ రంగు లేదా ముదురు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పండ్లు ఉంటాయి చూసారా, పండ్లంతా కూడాను ఆకుకూరలు కానీ పేదవాళ్ళకి, ఆవులకి, దేవాలయాలకి సమర్పించండి. మీ వంతుగా అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయ వస్తూ. వృశ్చిక రాశి మిత్రులారా, ఇది మీ వారం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలి అని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయ వస్తువు.